హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం మాట్లాడుకోబోయే సినిమా సైక్ సిద్ధార్థ్. టైటిల్ వినగానే, పోస్టర్స్ చూడగానే ఇదేదో కొంచెం తేడాగా వెరైటీగా ఉంది అనిపిస్తుంది కదా. అయితే ఒక విషయం క్లియర్గా చెప్తాను. టైటిల్లో సిద్ధార్థ అని ఉంది కదా అని ఇది మన బాయ్స్ హీరో సిద్ధార్థ సినిమా అనుకుంటే పొరపాటే. ఇందులో హీరో మన టాలీవుడ్ యంగ్ యాక్టర్ నందు. సింగర్ గీతా మాధురి హస్బెండ్గా చాలా సినిమాల్లో మంచి సపోర్టింగ్ రోల్ చేసిన నందు ఈసారి పూర్తిగా మేకోవర్ అయ్యి సోలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. మరి సైక్ కాన్సెప్ట్ ఆడియన్స్కి ఎక్కిందా లేదా ఆడియన్స్నే సైక్ చేసిందా అనేది ఇప్పుడు డీటెయిల్గా చూద్దాం. అసలు ఈ సినిమా కథ విషయానికి వస్తే ఇది ఒక ప్యూర్ హార్ట్ బ్రేక్ అండ్ ఫ్రస్ట్రేషన్ స్టోరీ అని చెప్పొచ్చు. సిద్ధార్థ్ లైఫ్లో అన్ని దెబ్బలే తగులుతుంటాయి. తాను ఎంతగానో ప్రేమించిన అమ్మాయి మోసం చేయడం, నమ్మిన వాళ్ళు వెన్నుపోటు పొడవడంతో పూర్తిగా డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. జీవితం మీద విరక్తి పుట్టి ఒక బస్తీలోని చిన్న గదిని అద్దెకు తీసుకొని ప్రపంచంతో సంబంధం లేకుండా బతకడం మొదలు పెడతాడు. సిగరెట్, మందు అదే తన ప్రపంచం అయిపోతుంది. సరిగ్గా అదే టైంలో ఆ బస్తీలోనే ఉండే శ్రావ్య అనే అమ్మాయి పరిచయం అవుతుంది. తన లైఫ్లో కూడా చాలా సమస్యలు ఉంటాయి. ఇలా ఇద్దరు డిస్టర్బ్ మనస్తత్వాలు కలిగినప్పుడు ఏం జరిగింది? ఆ అమ్మాయి పరిచయం వల్ల సిద్ధార్థ్ మారాడా లేదా తన సైకోయిజం ఇంకా పెరిగిందా? అసలు చివరికి ఏమైంది అనేదే మిగతా సినిమా. ఇక నటీనటుల పర్ఫార్మెన్స్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ హీరో నందు. ఇప్పటి వరకు మనం నందుని సాఫ్ట్గా లవర్ బాయ్గా చూసాం. కానీ ఇందులో గడ్డం పెంచి కళ్ళలో ఇంటెన్సిటీతో, చేతిలో మందు బాటిల్తో చాలా రగ్గడ్గా కనిపిస్తాడు. ముఖ్యంగా ఎమోషనల్ సీన్స్తో ఫ్రస్ట్రేషన్ చూపించే సన్నివేశాల్లో నందు నటన చాలా న్యాచురల్గా అనిపిస్తుంది. తన కెరీర్లోనే ఇది బెస్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పవచ్చు. హీరోయిన్ కూడా గ్లామర్ కోసమే కాకుండా నటనకు ఆస్కారం ఉన్న పాత్రలు బాగా చేసింది. మిగిలిన పాత్రలు ఉన్నంతలో పర్వాలేదు అనిపించారు. టెక్నికల్గా చూస్తే ఈ సినిమాకి మేజర్ ప్లస్ పాయింట్స్ మ్యూజిక్. స్మరణ్ సాయి అందించిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాలోని డార్క్ మూడ్ని బాగా ఎలివేట్ చేసింది. కొన్ని చోట్ల సీన్లో దమ్ము లేకపోయినా బీజిఎం వల్ల ఆ సీన్ నిలబడింది. సినిమాటోగ్రఫీ కూడా చాలా బాగుంది. ఆ బస్తీ వాతావరణం, హీరో గదిలోని లైటింగ్స్ అన్ని కథకు తగ్గట్టుగా సెట్ అయ్యాయి. ప్రొడక్షన్ వాల్యూస్ సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. అయితే సినిమా బాగుందా లేదా అని విశ్లేషిస్తే ఇక్కడ కొన్ని ప్లస్లతో పాటు మైనస్లు కూడా ఉన్నాయి. డైరెక్టర్ ఒక బోల్డ్ పాయింట్ని ఎంచుకోవడం మంచి విషయమే, కానీ దాన్ని కథగా నడిపించడంలో కాస్త తడబడ్డాడు. ఫస్ట్ హాఫ్ అంతా హీరో క్యారెక్టర్ని ఎస్టాబ్లిష్ చేయడానికే సరిపోయింది. దీంతో కథ ముందుకు కదలదు. ఇక సెకండ్ హాఫ్కి వచ్చేసరికి ఎమోషనల్ డెప్త్ మిస్ అయ్యింది. అర్జున్ రెడ్డి లాంటి సినిమాల ప్రభావం ఈ సినిమా మీద గట్టిగా కనిపిస్తుంది. హీరో బిహేవియర్, యాటిట్యూడ్ అన్నీ ఆ ఛాయల్లోనే ఉంటాయి. మరొక ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ సినిమాలో వాడిన భాష, బోల్డ్ సీన్స్, సైక్ అనే టైటిల్కి న్యాయం చేయడానికి హీరోతో విపరీతంగా బూతులు మాట్లాడించారు. అలాగే స్మోకింగ్, డ్రింకింగ్ సీను చాలా ఎక్కువగా మోతాదులో ఉంటాయి. కాబట్టి ఇది ఖచ్చితంగా ఫ్యామిలీతో కలిసి చూసే సినిమా అయితే కాదు. కేవలం యూత్ని టార్గెట్ చేసి తీసిన సినిమా ఇది. క్లైమాక్స్ కూడా కొంచెం రొటీన్గా ఊహించే విధంగానే ఉండడం వల్ల థియేటర్ బయటకి వచ్చాక పెద్దగా గుర్తుండిపోయే ఫీలింగ్ కలగదు. సో ఫైనల్గా నా వర్డిక్ట్ ఏంటంటే, రొటీన్ లవ్ స్టోరీ చూసి బోరు కొట్టి ఏదైనా కొంచెం డార్క్గా, రాగా చూడాలి అనుకునే యూత్ ఆడియన్స్కి ఈ సినిమా ఒకసారి చూడొచ్చు. నందు నటన కోసం, మ్యూజిక్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. కానీ స్ట్రాంగ్ స్టోరీ, క్లీన్ ఎంటర్టైన్మెంట్ కోరుకునే వారికి మాత్రం ఈ సైక్ సిద్ధార్థ కొంచెం తలనొప్పి తెప్పించే అవకాశమే ఉంది. ఇదండి సైక్ సిద్ధార్థ సినిమా రివ్యూ. మీరు ఈ సినిమా చూస్తుంటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్లో చెప్పండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి.